మొన్నటి వరకు కమలంతో కలిసి నడిచింది వైసీపీ. సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్తో పొట్టు ఫ్యాన్ని మరింత దూరం చేశాయి. ఓ దశ వైసీపీ ఏపీలో ఓడిపోతుందని బీజేపీ అగ్రనేతలే ప్రచారం చేశారు. దీంతో జగన్ టీం కమలం పార్టీపై కస్సుమంటుంది. ఇప్పుడు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తే ఎవరికి మద్దతు ఇస్తుందనేది హాట్ టాపిక్ అవ్వలేదు. ఎన్డీఏలో టీడీపీ కలవడంతో పాటు సపోర్ట్ కూడా కష్టం. ఇక మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అంటే జగన్ కి అస్సలు గిట్టదు. ఇక దీంతో జగన్ థర్డ్ ఆప్షన్ ఎంచుకున్నారనే టాక్ వినపడుతుంది. జగన్ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు అనే చర్చ మొదలైంది. ఐదేళ్లు బీజేపీతో సానుకూలంగా వ్యవహరించిన వైసీపీ, రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టిన సార్వత్రిక ఎన్నికలు, బీజేపీ ఈసీపై గుర్రుగా ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన బీజేపీ, వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే బీజేపీకి మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్ తో వైసీపీది ఆచన్మ శత్రుత్వం. షర్మిలకు పీసీసీ కుటుంబంలో చిచ్చు పెట్టారని జగన్ ఆగ్రహం. మూడో కూటమి దిశగా జగన్ అడుగులు. ఏపీలో ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉంది. కేంద్ర సాయం ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండే పార్టీలకు అవసరం. అలా 5 ఏళ్ల పాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీ మధ్యన తెర వెనుక దోస్తీ సాగింది. అయితే ఎన్నికలు వచ్చి రెండు పార్టీల మధ్య పెద్ద చిచ్చునే రేపాయని అంటున్నారు విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అంతటితో అది కూడా ఆగలేదు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారందరికీ టికెట్లు ఇచ్చింది. పొత్తు పేరుతో టీడీపీ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ పోవటానికి పూర్తి సహకారం అందించిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలతో ఈసీ మీద కూడా వైసీపీ గుర్రుగా ఉంది. దాంతోపాటుగా బీజేపీ వైఖరిని ఆ పార్టీ సీనియర్లు అంతా తప్పుపడుతున్నారు. ఎన్నికల సభల్లో వైసీపీని తీవ్రంగా విమర్శించడమే కాకుండా అవినీతి ప్రభుత్వం అన్నారు. మరోవైపు చూస్తే ఏపీలో జగన్ అధికారంలోకి నుంచి దిగిపోతున్నారని ప్రధాని మోదీ లాంటి వారు కూడా పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. బీజేపీ గూటి పక్షిలా అంతా ఆరోపణలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ చేత కూడా జగన్ ఓటమి పాలవుతున్నారని సర్వేలు కూడా సంచలన ఇంటర్వ్యూలు ఇప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీకి బీజేపీ తీరు పట్ల మంటగా ఉందని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తుందా అంటే డౌట్ అని అంటున్నారు రాజకీయ పండితులు. 2014 తర్వాత బీజేపీతో సానుకూల వైఖరి కనపరుస్తూ వచ్చిన వైసీపీకి ఇప్పుడు బీజేపీ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీగానే ఉందని అంటున్నారు. ఎన్నికల్లో ఎన్నో బాధలు ఇబ్బందులకు గురి చేసిన బీజేపీకి మద్దతు ఎందుకు ఇవ్వాలన్న చర్చ కూడా వైసీపీలో సాగుతుందని అంటున్నారు. మరోవైపు చూస్తే కాంగ్రెస్తో వైసీపీది ఆ జన్మ శత్రుత్వం అనే చెప్పాల్సి ఉంటుంది. జగన్ని జైల్లో పెట్టించి నానా ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి మద్దతు అంటే అది వైసీపీ చివరి ఆప్షన్గానే చూస్తుందని అంటున్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి, మీ బిడ్డ మీద ప్రయోగించి వారితోనే కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత, నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును, ఆయన రెప్యుటేషన్ ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ గారి పేరునట, నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఛార్జ్ షీట్ లో. ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని, అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరోవైపు తన సొంత కుటుంబంలో చిచ్చు పెట్టి మరీ చెల్లెళ్లు తెచ్చి ఏపీసీసీ బాధ్యతలు అప్పచెప్పడం పట్ల కూడా కాంగ్రెస్పై జగన్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. దాంతో ఇండియా కూటమికి మద్దతు కూడా సందేహమే అంటున్నారు. ఇలా జాతీయ స్థాయిలో మోహరించిన రెండు జాతీయ కూటమిలో ఎవరికి మద్దతు ఇవ్వకూడదని ఈ రోజుకు వైసీపీకి ఉన్న ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోతే మాత్రం భావ సారూప్యం కలిగిన పార్టీలతో మూడవ కూటమి దిశగా జగన్ సహా కొందరు నేతలు ఆలోచన చేయవచ్చన్నది ప్రచారంలో ఉన్న మాటగా చెబుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా మూడవ కూటమికి పాట పాడుతోంది. ఇప్పుడు వైసీపీ కూడా అదే బాటలో నడవచ్చని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు చూస్తే ఒడిశాలోని నవీన్ పట్నాయక్, తమిళనాడులోని డిఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ వంటి వారిని కలుపుకుంటూ పోతే 100కు పైగా ఎంపీలతో మూడవ కూటమి జాతీయ స్థాయిలో బలంగా ఉండవచ్చన్న ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఖచ్చితంగా అధికారం మాదే అని చెబుతున్న ఎన్డీఏ కూటమికి ఏ 200 దగ్గర నెంబర్ ఆగిపోతే ఈ చర్చ రావచ్చు. అలాగే ఇండియా కూటమి కూడా మరో 200 నెంబర్ దగ్గర నిలిచిపోతే మాత్రం ఆ మిగిలిన 143 ఎంపీలతో మూడవ కూటమి దిశగా ఆలోచనలు జోరందుకుంటాయని అంటున్నారు. అదేవిధంగా చూస్తే ఒకసారి కనుక మూడవ కూటమి అని అడుగులు పడితే ప్రధాని పదవి మీద ఆలోచనలు ఉన్నవారంతా ఈ వైపు రావచ్చని కూడా అంటున్నారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఈ వైపు జరగవచ్చని అంటున్నారు. ఈ రకమైన ఆలోచనలకు రూపం రావాలంటే చాలా జరగాల్సి ఉంది. ఏదేమైనా జాతీయ స్థాయిలో న్యూట్రల్ విధానానికి వైసీపీ సిద్ధంగా ఉందని ఈ రోజుకు వినిపిస్తున్న మాటగా చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో.